హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒకప్పుడు తీరాన నడిచిన అలలు ఇప్పుడు డేటా వేవ్స్ గా మారుతున్నాయి. ఇదే మన తరం చూస్తున్న గొప్ప క్షణం. ఎప్పుడు మనం హైదరాబాద్, బెంగళూరు గురించి మాట్లాడుతుంటాం. ఇప్పుడు ప్రపంచం మొత్తం మాట్లాడబోతుంది వైజాగ్ గురించి. ఇది కల కాదు, ఇది జరగబోతుంది. మన కళ్ళ ముందే ఒక తరం ఎదగబోతుంది. ఒక నగరం లేచి నిలబడబోతుంది. భారత్ డిజిటల్ భవిష్యత్తు వైజాగ్ నుంచే మొదలవుతుంది. వైజాగ్ లో డేటా సెంటర్ రావడం వల్ల ప్రయోజనాలు ఏమిటో ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. I used to take this train through the south of India, and there's this town called Vizag. It's a beautiful coastal town. Growing up, we announced our largest ever AI investment outside the US, $15 billion, 1 gigawatt plus data center, 80% powered by clean energy with subsea cables going in. విశాఖపట్నం ఏఏ హబ్ డీల్ కి సంబంధించి సుందర పిచ్చై గారు, మోదీ గారు మరియు అదానీ వంటి ప్రముఖులు ట్వీట్ చేయటం ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రాధాన్యతను స్పష్టం చేస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్కే కాదు, మొత్తం భారత్ కు ఒక చారిత్రాత్మక ఘట్టం. ఈ డీల్ కి సంబంధించి వచ్చే 5 ఏళ్లలో నెక్స్ట్ 5 years విశాఖపట్నం ఎలా మారబోతుంది అనే దానిపై అందరికీ అర్థమయ్యేలా వివరిస్తాను ఈ వీడియోలో. విశాఖపట్నం రాబోతున్న ఈ 1 million watt డేటా సెంటర్ లేదా గిగావాట్ స్కేల్ ఏఐ హబ్ కేవలం ఇది ఒక భవనం మాత్రం కాదు. ఇది ఒక కొత్త ఆర్థిక ఇంజిన్ స్టార్ట్ చేయబోతుంది. ఇప్పటి వరకు వైజాగ్ అంటే పోర్ట్ సిటీ, టూరిస్ట్ సిటీ, కానీ నెక్స్ట్ 5 ఏళ్లలో వైజాగ్ ప్రపంచంలోనే ఒక ముఖ్యమైన టెక్ హబ్ గా మారబోతుంది. చూడండి, మనందరికీ తెలిసిందే గూగుల్ ప్రపంచంలోనే అతి పెద్ద టెక్నాలజీ కంపెనీ అని. ఇప్పుడు ఆ గూగుల్ వాళ్ళు అమెరికాలో కాకుండా బయట దేశం అయినటువంటి మన ఇండియాలో, అది కూడా మన వైజాగ్ లో ఒక మెగా ప్రాజెక్ట్ ను మొదలు పెడుతున్నారు. ఇది మామూలు ప్రాజెక్ట్ కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ మరియు డేటా సెంటర్. ఇందుకోసం $15 బిలియన్ అంటే సుమారు 1,25,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నారు. 1 కాదు, 2 కాదు, 1,00,000 కోట్ల పెట్టుబడి. ఇది వింటేనే మనకు అర్థమైపోతుంది ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్దదో. అసలు ఈ డేటా సెంటర్ అంటే ఏంటి? చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. దీని గురించి సింపుల్ గా చెప్పాలంటే, మనం ఫోన్ లో చూసే యూట్యూబ్ వీడియోలు, పంపే వాట్సాప్ మెసేజ్లు, బ్యాంక్ లో చేసే ఆన్లైన్ పేమెంట్లు, ఈ డేటా అంతా ఎక్కడో ఒక చోట సేఫ్ గా స్టోర్ అవ్వాలి కదా. ఆ డేటానే స్టోర్ చేసి మేనేజ్ చేసే ఒక సూపర్ స్టోరేజ్ హౌసే ఈ డేటా సెంటర్ అంటారు. ఇక వైజాగ్ ప్రాజెక్ట్ స్పెషల్ ఏంటంటే, దీన్ని గిగావాట్ స్కేల్ సెంటర్ అంటున్నారు. ఇది వాడే కరెంట్ చాలా ఎక్కువ, అందుకే ఈ మొత్తం పవర్ ను సోలార్, విండ్ లాంటి పునరుత్పాదక శక్తి నుంచే తీసుకుంటారంట. అంటే టెక్నాలజీ పెరుగుతున్నా మన పర్యావరణానికి ఎటువంటి హాని జరగదన్నమాట. చాలా మందికి డౌట్ రావచ్చు, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ కాకుండా వైజాగే ఎందుకు? ఇక్కడే అసలు విషయం ఉంది. మన వైజాగ్ సముద్ర తీరంలో ఉండడమే ఒక ప్లస్ పాయింట్. అందుకే ఇక్కడి నుంచి సబ్సీ కేబుల్స్ వేస్తారు. అంటే సముద్రం అడుగు నుంచి వెళ్లే ఇంటర్నెట్ కేబుల్స్ అన్నమాట. ఈ కేబుల్స్ ద్వారా వైజాగ్ సిటీ, సింగపూర్, జపాన్, ఆస్ట్రేలియా లాంటి పెద్ద దేశాలతో డైరెక్ట్ గా కనెక్ట్ అవుతుంది. అంటే మన డేటా ట్రాఫిక్ మరింత ఫాస్ట్ గా వెళ్తుంది. అందుకే వైజాగ్ ఇకపై ఇండియాకి ఒక టెక్నాలజీ గేట్ వే లాగా మారబోతుంది. సరే, ఇదంతా టెక్నాలజీ, మరి మన యువతకు ఏం లాభం అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ వల్ల రాష్ట్రానికి, ముఖ్యంగా వైజాగ్ చుట్టూ ఉన్న ప్రాంతాలకు వచ్చే అతి పెద్ద లాభం ఉపాధి. డేటా సెంటర్ ను నడపడానికి, దాన్ని మెయింటైన్ చేయడానికి, ఏఐ డెవలప్మెంట్ కోసం వేల మంది టెక్ నిపుణులు అవసరపడతారు. కొత్త టెక్ కంపెనీలు, స్టార్టప్లు, కన్సల్టెన్సీలు వైజాగ్ కి వస్తాయి. దీంతో పాటు ఉద్యోగుల కోసం హౌసింగ్, ట్రాన్స్పోర్ట్, హోటల్స్, రెస్టారెంట్స్ బాగా అభివృద్ధి చెందుతాయి. మొత్తంగా దగ్గరగా 1,00,000 మందికి జీవనోపాధి దొరికేంత పెద్ద ఎకో సిస్టమ్ తయారవుతుంది. అంటే వైజాగ్ చుట్టూ ఒక పెద్ద కొత్త ఆర్థిక వ్యవస్థ తయారవుతుందన్నమాట. మొత్తానికి గూగుల్, అదానీ, ఎయిర్టెల్ వంటి పెద్ద సంస్థలు కలిసి చేసిన ఈ చారిత్రక పెట్టుబడిని మన దేశ ప్రధానమంత్రి మోడీ గారు, గూగుల్ CEO సుందర్ పిచ్చై గారు కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది మన ఆంధ్రప్రదేశ్ కు ఎంత పెద్ద గౌరవమో ఒకసారి ఆలోచించండి. ఇకపై మన వైజాగ్ ఏఐ హబ్ గా మారి ప్రపంచ టెక్నాలజీని మన దగ్గర నుంచే నడిపించబోతుంది. నిజంగా ఇది గ్రేట్ న్యూస్. ఈ ప్రాజెక్ట్ కేవలం ఉద్యోగాలు మాత్రమే కాకుండా రాష్ట్రం యొక్క మొత్తం ఆర్థిక వ్యవస్థ మరియు సామాజిక స్వరూపాన్నే మార్చేస్తుంది. బూస్టింగ్ డిజిటల్ కనెక్టివిటీ. వైజాగ్ ఒక సబ్సీ కేబుల్ పోర్టుగా, అండర్ సీ కేబుల్ ల్యాండింగ్ పాయింట్ గా మారడం అతి పెద్ద లాభం అని చెప్పుకోవాలి. మార్క్ జుకర్బర్గ్, మెటా ప్రస్తావించిన ప్రాజెక్టులు కూడా వైజాగ్ లోనే కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మన ఫోన్ లో, ఇంట్లో, ఆఫీస్ లో ఇంటర్నెట్ వేగంగా పెరుగుతుంది. ముఖ్యంగా 4K, 8K స్ట్రీమింగ్,
ఆన్లైన్ గేమింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి వాటికి మెరుగైన కనెక్టివిటీ దొరుకుతుంది. ఇది సాధారణ ప్రజల డిజిటల్ జీవితాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో పాటు కమిట్మెంట్ టు గ్రీన్ ఎనర్జీ. కంపెనీలు వాడే ఎనర్జీ మొత్తం రెన్యూబుల్ సోర్సెస్, పవన శక్తి నుంచే వస్తుందని ప్రామిస్ కూడా చేశాయి. దీని వల్ల ఆంధ్రప్రదేశ్ లో క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి బాగా పెరుగుతుంది. కొత్త సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టుల్లో స్థానిక పెట్టుబడులు పెరుగుతాయి. పర్యావరణ కాలుష్యం తగ్గడంతో పాటు రాష్ట్రం క్లీన్ ఎనర్జీ లీడర్ గా గుర్తింపు పొందుతుంది. ఇక వరల్డ్ క్లాస్ స్కిల్ హబ్స్. గూగుల్, ఎయిర్టెల్ వంటి కంపెనీలు వచ్చాక వారికి కావలసిన ఏఐ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు మరియు క్లౌడ్ నిపుణులను స్థానికంగా తయారు చేసుకోవడానికి ట్రైనింగ్ మరియు విద్యపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతాయి. మన యువతకు మరియు విద్యార్థులకు ప్రపంచ స్థాయి సిలబస్, మెరుగైన టెక్ ల్యాబ్స్ మరియు అధునాతన శిక్షణ అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల రాష్ట్రం నుంచి దేశానికే కాకుండా విదేశాలకు కూడా మన యూత్ టాలెంట్ ఎగుమతి అవుతుంది. ఇక ఇండైరెక్ట్ ఎకానమీ. ఇది కేవలం టెక్ ఉద్యోగాలకే కాదు, డేటా సెంటర్ ఉద్యోగుల కోసం, టెక్ నిపుణుల కోసం కొత్త హోటల్స్, రెస్టారెంట్స్, హాస్టల్స్, రవాణా సేవలు, క్యాబ్లు, లాజిస్టిక్, హౌసింగ్ మరియు లోకల్ సప్లై చైన్ అవసరం అవుతాయి. స్థానిక చిన్న వ్యాపారవేత్తలకు, సరఫరాదారులకు, బిల్డర్లకు మరియు రైతులకు కూడా వారి ఉత్పత్తులు, సేవలను అందించడానికి కొత్త మార్కెట్ ఏర్పడుతుంది. వైజాగ్ హైబ్రిడ్ గ్రోత్ మోడల్ గా తయారవుతుంది. నెక్స్ట్ 10 ఏళ్లలో వైజాగ్ హైదరాబాద్ తరహాలో ఎదగబోతుంది. కానీ ఇది కేవలం ఐటీ మాత్రమే కాదు. వైజాగ్ ఇప్పటికే టూరిజం, పోర్ట్, ఫిషరీస్, ఫార్మా రంగాల్లో బలంగా ఉంది. కాబట్టి అన్ని రంగాల్లో డెవలప్ అయితే ఒకసారి ఇమాజిన్ చేయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ఈ అన్ని రంగాలు టెక్నాలజీ బూస్ట్ ఇస్తుంది. అంటే పోర్టు నిర్వహణలో ఏఐ, ఫార్మా పరిశోధనలో ఏఐ, ఫిషరీస్ టెక్నాలజీ, ఇలా అన్నింటిలో ఆధునీకరణ వస్తుంది. ఇది సమతుల్యమైన, బ్యాలెన్స్డ్ మరియు స్థిరమైన సస్టైనబుల్ డెవలప్మెంట్ కి దారితీస్తుంది. ఏదైనా పెద్ద ప్రాజెక్టుకు ప్రభుత్వం సపోర్ట్ చేస్తే దానికి భారీ సబ్సిడీలు ఇస్తుంది. వైజాగ్ డేటా సెంటర్ విషయంలో కూడా సుమారు 22,000 కోట్ల సబ్సిడీలు ఇస్తున్నారనే వాదన ఉంది. దీనిపై చాలా మందికి అనుమానం కూడా ఉంటుంది. అంత డబ్బు కంపెనీలకు ఎందుకు ఇవ్వాలి? ఆ డబ్బుతో నేరుగా ప్రజలకు సాయం చేయొచ్చు కదా. ప్రభుత్వం పెద్ద కంపెనీలకు భారీ రాయితీలు, పన్ను మినహాయింపులు లేదా సబ్సిడీలు ఇవ్వడం వల్ల ఈ పెద్ద కంపెనీలు తమ వ్యాపారాన్ని బాగా విస్తరిస్తాయి. దానివల్ల కొత్తగా డబ్బు ప్రవాహం మొదలవుతుంది. ఈ డబ్బు మెల్లగా కిందకు ప్రజలకే చేరుతుంది. ఎలాగంటే వారు కట్టే బిల్డింగ్ల కోసం కూలీలకు పని దొరుకుతుంది. తిండి కోసం కెఫేలకు, హోటల్స్ కు, ప్రయాణం కోసం టాక్సీలకు లాభం మిగులుతుంది. ప్రభుత్వం నేరుగా ప్రజలకు డబ్బు ఇవ్వకుండా పెద్ద కంపెనీలు ఇచ్చి ఆ కంపెనీల ద్వారా రాష్ట్రంలో ఆర్థిక వాతావరణాన్ని సృష్టించడం మూలంగా మొత్తం అభివృద్ధి చెందాలని కోరుకుంటుంది. వైజాగ్ విషయంలో కూడా గవర్నమెంట్ ఇలానే చేస్తుంది. ఈ 22,000 కోట్ల సబ్సిడీ ఇచ్చిన దాని వల్ల వచ్చే 1.8 లక్షల ఉద్యోగాలు, కొత్త వ్యాపారాలు, పన్నుల రూపంలో సుదీర్ఘ కాలంలో రాష్ట్రానికి అంతకంటే ఎక్కువ ఆదాయం వస్తుందని ప్రభుత్వం లెక్క. డేటా సెంటర్ వర్సెస్ డెవలప్మెంట్ సెంటర్. ప్రస్తుతం ఈ రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న ముఖ్యమైన చర్చ ఇది. డేటా సెంటర్ తో పాటు వెంటనే డెవలప్మెంట్ సెంటర్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కేంద్రాలు లేదా ఐటీ పార్కులు వంటి కూడా పెట్టాలని గతంలో అదానీ సంస్థతో జరిగిన డీల్లో కోరామని ప్రతిపక్షాలు ఇప్పటికీ మొరబెట్టుకుంటున్నాయి. అప్పుడే ఉద్యోగాలు త్వరగా వస్తాయని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. కేవలం డేటా సెంటర్ మాత్రమే పెడితే దాన్ని మెయింటెనెన్స్ చేయడానికి కొద్దిమంది టెక్నీషియన్స్ మాత్రమే అవసరపడతారు. మరి వేల మందికి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే కంపెనీలపై ఒత్తిడి తెచ్చి డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయించాలి అని డిమాండ్ చేస్తున్నాయి. మరి దీనికి గవర్నమెంట్ ఏమని సమాధానం ఇస్తుంది అంటే, వీరు కేవలం డేటా సెంటర్ మాత్రమే అడగలేదు. వారి డీల్లో కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ CLS ఏర్పాటు కూడా ఒక భాగం. CLS పెట్టడం అనేది ఒక టెక్నికల్ సక్సెస్ అని వారు అంటున్నారు. అసలు CLS అంటే ఏమిటి? సముద్రం అడుగు నుంచి ప్రపంచాన్ని కలిపే భారీ ఇంటర్నెట్ వైర్లను, బ్రాడ్బ్యాండ్ కేబుల్స్ ను వైజాగ్ తీరం దాకా తీసుకొచ్చి వాటిని ల్యాండ్ చేసి స్థానిక నెట్వర్క్ తో కనెక్ట్ చేస్తారు. వైజాగ్ ఒక పవర్ సాకెట్ లా మారిపోతుంది. ఫ్యూచర్ లో ఈ CLS మరియు డేటా సెంటర్ ఉన్న చోటే లేటెన్సీ సెన్సిటివ్ కంపెనీలు వస్తాయి. అంటే ట్రేడింగ్ కంపెనీలు, జెరోదా, స్టాక్ మార్కెట్, బ్రోకరేజ్, బ్యాంకులు వంటివి. వీటికి 1 సెకండ్ లేదా మిల్లీ సెకండ్ ఆలస్యమైన వేల కోట్ల నష్టం వస్తుంది. అందుకే ఇవి డేటా సెంటర్ కు దగ్గరలోనే తమ ఆఫీసులు, డెవలప్ సెంటర్లు పెట్టుకుంటాయి. డేటా సెంటర్ ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ సెంటర్లకు దారి తీస్తుంది. ఇది హైదరాబాద్ ట్రాన్స్ఫర్మేషన్ లాంటిదే. పార్టీల వాదన పక్కన పెడితే ప్రజలకు లాభం ఏంటంటే సబ్సిడీలు, క్లీన్ ఎనర్జీ, ఇంటర్నెట్ కేబుల్స్ మరియు ఉద్యోగాల రూపంలో తిరిగి మనకే ఉపయోగపడతాయి. ఇది రాష్ట్రానికి డిజిటల్ హైవే. లేటెన్సీ సెన్సిటివ్ కంపెనీలు మరియు ఇతర టెక్ కంపెనీలు ఈ డేటా హబ్ ను వాడుకోవడానికి ఖచ్చితంగా వైజాగ్ తరలి వస్తాయి. ఈ ప్రాజెక్టు వల్ల వచ్చే 1.8 లక్షల ఉద్యోగాల అంచనా, ఎకానమీ ప్రభావం మరియు డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటును దృష్టిలో ఉంచుకునే ఈ డీల్ కుదుర్చుకున్నారు.
వైజాగ్ సిఎల్ఎస్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ను ఏర్పాటు చేయడం అనేది చాలా పెద్ద విజయంగా చెబుతున్నారు. ఇది లేకుండా గ్లోబల్ కంపెనీలు రావు. వైజాగ్ నిజంగానే ఏఐ హబ్ గా మారాలంటే గూగుల్, మెటా లాంటి సంస్థలు ఇక్కడ ఉండాల్సిందే. ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చినా ఆ కంపెనీలు తక్కువ కాలంలోనే డెవలప్మెంట్ సెంటర్లను పెట్టి నిర్ణీత సంఖ్యలో ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ నిబంధనలను ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాలి. వైజాగ్ లేటెన్సీ సెన్సిటివ్ కంపెనీలకు బ్యాంకింగ్, ట్రేడింగ్ కేంద్రంగా మారితే ఆ కంపెనీలన్నీ ఇక్కడికే వస్తాయి. అప్పుడు డేటా సెంటర్, డెవలప్మెంట్ సెంటర్, లక్షల ఉద్యోగాలు అనే కళ సాకారం అవుతుంది. వైజాగ్ యొక్క ఎనర్జింగ్ ఎరా ద గూస్ బంప్ మూమెంట్ అనే చెప్పాలి. కొన్ని సందర్భాలు ఉంటాయి, మనం కళ్ళ ముందు చరిత్రను చూస్తూ ఉంటాం. అలాంటిదే ఈ డేటా సెంటర్ ఏర్పాటు. ఇదేదో మామూలు ప్రాజెక్ట్ అయితే కాదు. ఇది 22,000 కోట్ల సబ్సిడీ లెక్క మాత్రమే కాదు. ఇది తరతరానికి అందే ఒక ఆశ. వైజాగ్ ఈ రోజు కేవలం భారతదేశం కోసం కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ను నిర్మించడం లేదు. అది సింగపూర్, జపాన్, ఆస్ట్రేలియా దేశాలకు భారతదేశాన్ని అనుసంధానించే డిజిటల్ వంతెన అవుతుంది. మెటా వంటి దిగ్గజాలు కూడా వైజాగ్ వైపే చూస్తున్నాయంటే ఇది కేవలం ఒక నగరం యొక్క ఎదుగుదల కాదు. నెక్స్ట్ 5 ఏళ్లు వైజాగ్ అంటే ఇక ఐటీ హబ్ ఎక్కడా అని అడగాల్సిన పని లేదు. అక్కడ వచ్చే లేటెన్సీ సెన్సిటివ్ కంపెనీలు, అపార్ట్మెంట్లు, స్కూల్స్, కాఫీ షాప్స్ వైజాగ్ ఒకప్పుడు హైదరాబాద్ చూసిన స్వర్ణయుగాన్ని చూడబోతుంది. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.